అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి రూరల్ మండలం తుమ్మలకుంట గ్రామంలో హతిరాంజీ మఠానికి చెందిన 165 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ఈ మధ్యనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మాకు సమాచారం అందింది. ఫిబ్రవరి 15వ తారీఖున ఆర్టీఓ తిరుపతి, తహసీల్దార్ తిరుపతి రూరల్లో మా మఠం సిబ్బంది తుమ్మలగుంటను విజిట్ చేసి అక్కడ అక్రమ కట్టడాలు చేపడుతున్న వారిని నిలువరించి ఒక 5 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. కానీ అక్రమ నిర్మాణాలు ఆగకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తారీఖున తహసీల్దార్ తిరుపతి రూరల్ వారు మా మఠం ఏఈఓ శ్రీనివాసరెడ్డి గారు అక్రమ నిర్మాణాలను నిలిపివేయమని అక్కడికి వెళ్ళి కోరితే వాళ్ళందరూ దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఆ తర్వాత ఆర్డీఓ గారి అధ్యక్షతన ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఈరోజు రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందితో తుమ్మలగుంటలో కొత్తగా చేపట్టిన అక్రమ నిర్మాణాలు ఒక 40 కూల్చివేయడం జరిగింది. మేము ఈరోజు ఉదయం కూల్చివేత సమయంలో ప్రతి ఇంటిలో చూసాము. అక్కడ ఎవరూ కూడా నివాసం ఉండలేదు. బయట తాళాలు వేసి ఉన్నాయి. బయట తాళాలు వేసి ఉన్నాయంటే దాని అర్థం అక్కడ ఎవరు నివాసం చేయటం లేదని చెప్పేసి అర్థం. తాళాలు మొదలుకొట్టి లోపల చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే ఎవరు ఉండలేదు, కావాలనే ఇది ఆక్రమించాలని చేసిన తాత్కాలిక కట్టడాలని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని కూల్చివేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ జరగలేదు. అవి పూర్తిగా ఈ మధ్యకాలంలోనే, ఈ వారంలోనే మేము చెప్పిన తర్వాత కూడా, మేము రిపీటెడ్గా పేపర్లో ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా మా మాటలు లెక్క చేయకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలు. ఈ సందర్భంగా తిరుపతిలో ఉన్న సామాన్య ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, సామాన్య ప్రజలకి మఠం భూములు కొని మీరు మోసపోవద్దు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ల్యాండ్ మాఫియా చేతుల్లో పెట్టి మఠం భూములు కొనుగోలు చేయొద్దు. వారికి మఠం భూముల మీద ఎటువంటి హక్కులు లేవు. ఎటువంటి హక్కులు లేని మఠం భూమిని మీకు స్టాంప్ పేపర్ల మీద అమ్ముతున్నారు. మఠం భూములు రిజిస్ట్రేషన్ కావు. వాళ్ళు స్టాంప్ పేపర్ల మీద అమ్ముతున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి. తక్కువ రేటుకు వస్తున్నాయని మఠం భూమిని కొనుక్కుంటే ల్యాండ్ మాఫియా చేతిలో మీరు మోసపోయినట్లే. ఎప్పటికైనా కానీ మఠం భూమిని స్వాధీనపరుచుకుంటుంది. మీరు చెల్లించిన డబ్బు వృధా అవుతుంది. అలానే భూమి మీద కట్టుబడి కోసం మీరు ఖర్చు చేసిన డబ్బు వృధా అవుతుంది. ఎప్పటికైనా కానీ మీరు కళ్ళు తెరిచి ఇటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పేసి తిరుపతిలో సామాన్య ప్రజలను కోరుకుంటున్నాను. అలానే ల్యాండ్ మాఫియాకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను. మఠం భూముల్ని లేఅవుట్లు వేసి అమ్ముతున్న ఒక మాఫియా ఉంది. వారు స్టాంప్ పేపర్ల మీద సామాన్యుల్ని మోసపుచ్చేలా అమ్ముతున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ మీద క్రిమినల్ కేసులు పెడతాము, మిమ్మల్ని జైలుకి పంపిస్తాం. మీకు ఎటువంటి అధికారం లేని భూమిని మీరు ఇతరులకు విక్రయిస్తున్నారంటేనే అది చాలా చీటింగ్ కేసు. కాబట్టి ల్యాండ్ మాఫియా ఎక్కడైనా మీరు మఠం భూముల జోలికి రావద్దు. మీరు వస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మీ మీద కోర్టుకి కూడా వెళ్తాము. మీకు శిక్ష పడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు ల్యాండ్ మాఫియా చేసిన కేసులు ఎన్ని ఐడెంటిఫై చేశారు? వాటి మీద యాక్షన్ ఏంటి? ల్యాండ్ మాఫియా స్టాంప్ పేపర్ల ద్వారా అమ్ముతున్నారు. ఆ స్టాంప్ పేపర్లను మేము సేకరిస్తున్నాము. వాళ్ళు సామాన్య ప్రజలకి ఏదైతే నమ్మజూపి అమ్ముతున్నారో వాటిని సేకరిస్తున్నాం. వాటిని ఆధారంగా పెట్టుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాము. మేము ఎటువంటి ఆధారాలు లేకుండా పెడితే కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ల్యాండ్ మాఫియాని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసేది లేదు. వాళ్ళ మీద వాళ్ళని కట్టడి చేస్తే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. డబ్బులు సంపాదించుకుంటుంది వాళ్ళు, నష్టపోతుందేమో పేదవాళ్ళు. ఇప్పటివరకు ఎంత ఇళ్ళు కట్టారు. మేము ఈరోజు మహా అయితే 35-40 ఇళ్ళు కూల్చేసాము.
ఇంకా చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి, కొత్తగా నిర్మించిన కట్టడాలే మొత్తం. అయితే అక్కడ పబ్లిక్ మొత్తం గ్యాదర్ అవటం కొంచెము అనవసరమైన లా ఆర్డర్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే మేము ఇంకా వెనక్కి వచ్చేసాము. యాక్చువల్గా మేమైతే మొత్తం కొట్టేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళాము. ఇప్పటికైనా కానీ కొత్తగా కట్టే వాళ్ళకి చెప్తున్నాము, మేము ఆ మిగిలిన కట్టడాలను కూడా కూల్ చేస్తాము. మేము వచ్చేసాము కదా, ఇంకా ఏముందిలే అనుకోవద్దు, మీరు మీ ఆస్తిని నష్టపరుచుకోవద్దని చెప్పేసి ఇప్పటికి కూడా చెప్తున్నాను. సరే, పేదలతో మాత్రం కొడుతున్నారు, రాజకీయ పలుకుబడిన వాళ్ళ జోలికి పోవడం లేదని ఆరోపణ వస్తుంది. లేదు, అందరికీ చేస్తున్నాము మేము. మాకు అంటే మీరు అలాగ బయాసుడుగా ఉన్నామని చెప్పేసి మాత్రం మమ్మల్ని ఆరోపించొద్దు. మొన్న ఈ మధ్య పుదిపట్లలో రోడ్డు పక్కన ఒకటి పెట్టాము. ఆ రోజు ఏం చెప్పారంటే అక్కడ స్థానిక నాయకుడిది అని చెప్పేసి అన్నారు. మరి మాకు పార్షియాలిటీ ఉంటే స్థానిక పుదిపట్లలో రోడ్డు పక్కనే ఒక పెద్ద గోడౌన్ కొట్టేశాము. ఈరోజు కూడా మేము ఎక్కడైతే తుమ్మలగుంటలో ఈరోజు మేము డెమాలిషన్స్ చేశామో అక్కడ కూడా స్థానిక నాయకుల బంధువులు ఇల్లు కూడా ఉన్నాయి. బంధువులు ఇల్లు ఉన్నాయని చెప్పేసి మాకు చెప్పారు. మాకు పార్షియాలిటీ ఉంటే మేము ఇలాగ ఒకరికే కొడుతున్నాము, వేరే వాళ్ళకి కొట్టట్లేదు అనే పార్షియాలిటీ మాకుంటే మేము ఇలా ఉండేది కాదు. మేము అందరి పట్ల ఒకే రకమైన చర్య తీసుకుంటాము. చట్టం ముందు అందరూ సమానమే. సరే, ఇప్పుడు అవిలాల ప్రాంతంలో ఉన్న మన ల్యాండ్లో వచ్చి శాశ్వత కట్టడం, దాని మీద ఏమి యాక్షన్? అవిలాలకు సంబంధించి కొచ్చి ఫ్యామిలీతో మాకు లీగల్గా కొన్ని కేసులు నడుస్తున్నాయి. గతంలో పనిచేసిన మహంత్ కోర్టు కేసుల విషయంలో సరిగ్గా స్పందించకపోవటం వల్ల, తాత్సారం చేయడం వల్ల కొన్ని ఆర్డర్స్ ఫేవర్గా తెచ్చుకోవడం జరిగింది. అలాంటి ఆర్డర్స్ ఉన్నప్పుడు మేము ముందస్తుగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోకుండా చేస్తే అది మాకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందుకని మేము అవిలాల జోలికి వెళ్ళలేదు. కానీ కోర్టుకి మేము అప్రైజ్ చేసి మా హక్కుల్ని మేము ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకొని ఏదైతే స్టే ఆర్డర్లు ఉన్నాయో వాటన్నిటి రద్దుపరిచిన తర్వాత అవిలాల్ లాంటి ప్రాంతంలో ఉన్న కట్టడాల మీద జోలికి కూడా మేము వస్తాము. మేము ఒకటే చెబుతున్నాము, తిరుపతిలో మఠం భూముల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము. ఎవరిని కూడా ఊరుకునేది లేదు, ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. అందరి జోలికి వస్తాము. మీరు ఇప్పటికైనా కానీ మఠం భూమి జోలికి రావద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.